శ్రీ గురు గణేష మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరై నమః అభిషేకం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఉన్నటువంటి తిథివార నక్షత్రాలను గనక గమనించినట్లయితే విశేషించి ఈరోజు వరాహ జయంతి పర్వదినం. మత్స్య కూర్మ వరాహాది దశావతారాలలో ఉన్నటువంటి స్వామివారి యొక్క వరాహ స్వరూపం ఆవిర్భవించినటువంటి రోజు. అందుకనే ఈరోజు యజ్ఞనారాయణుడిగా యజ్ఞ వరాహమూర్తిగా ఎవరైతే మహావిష్ణువును స్తోత్రం చేస్తారో, విష్ణువుని ఉద్దేశించి ఈరోజు వరాహస్వామి యొక్క ప్రీతి కోసం ఎవరైతే ఉపవసిస్తారో వారందరికీ కూడా వరాహస్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ ప్రభావం కారణం చేత భూ సంబంధమైనటువంటి సమస్తమైనటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా గత కొన్ని సంవత్సరాలుగా తీరట్లేదు అనుకున్నటువంటి కార్యక్రమాలు ఏమన్నా ఉన్నట్లయితే, అంటే ముండిగా ఉన్నటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక వాటిలో నుంచి ఉత్తీర్ణత పొందడానికి కూడా ఆస్కారం ఏర్పడుతుంది. అటువంటి భవ్యమైనటువంటి రోజు ఈ రోజు. అంతేకాకుండా ఈరోజు పూర్వభాద్ర నక్షత్రం ఉంది. అలానే ఈ రోజు ఉన్నటువంటి కారణము యోగాలను కూడా గమనించినట్లయితే కనుక విగ్రహాల కొనుగోలుకు, మంత్రతంత్రాది ప్రయోగాలు చేసుకోవడానికి, అంటే మనకు ఉన్నటువంటి దోషాలు పోగొట్టుకోవడానికి చేసుకునే మంత్రజపాలకు కానివ్వండి, క్రియాయోగాలకు కానివ్వండి, లేకపోతే పూజలు పురస్కారాలకు కానివ్వండి చాలా ప్రశస్తమైనటువంటి రోజు. ద్వాదశి తిథి కూడా ఉన్నది కనుక ఈ రోజున గనక శాంతులు చేయించుకున్నట్లయితే ఖచ్చితమైనటువంటి మంచి ఫలితాన్ని పొందగలుగుతాం. అటువంటి భవ్యమైనటువంటి ఈ రోజున కలియుగ ప్రత్యక్ష వరదుడైనటువంటి సాయిబాబా వారు మనకు అందించినటువంటి ఏకాదశ సూత్రాలను కూడా శ్రవణం చేద్దాం. అందులో ఏదో ఒక్క వాక్యానైనా సరే కనీసం ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేద్దాం, తరిద్దాం. ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ ఓం సాయిరామ్. కలవరపడకు కలను మీ అందరిలో, కడసరి వరకు కాతు ఈ జన్మములో. కలవరపడకు కలను మీ అందరిలో, కడసరి వరకు కాతు ఈ జన్మములో. కలనైనా మరువవద్దు ఏకాదశ సూత్రాలు, నా రక్షలు సుఖమయమి మీ అందరి జీవితాలు. నా రక్షలు సుఖమయమి మీ అందరి జీవితాలు. షిరిడీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారం, ఆర్తులు నిరుపేదలంత నా షిరిడీ పరివారం. షిరిడీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారం, ఆర్తులు నిరుపేదలంత నా షిరిడీ పరివారం. దేహము విడచినను నే కలను షిరిడి చేరుకో, దేహము విడచినను నే కలను షిరిడి చేరుకో. నా సమాధి నుండెగాతు భక్తులను తెలుసుకో, నా
సమాధి నుండి కాతు భక్తులను తెలుసుకో. ఓం సాయిరాం జై సాయిరాం ఓం సాయిరాం జై సాయిరాం. లోకపాలనంత కూడా నా సమాధి నుండి నా మానుష శరీరము పలుకు దివ్య తేజమై. లోకపాలనంత కూడా నా సమాధి నుండి నా మానుష శరీరము పలుకు దివ్య తేజమై. మేషాది 12 రాశుల వారి యొక్క గ్రహగతులు కనుక గమనించినట్లయితే ఈ రోజు విశేషించి వృశ్చిక రాశి వారికి తగు జాగ్రత్తలు అవసరం. ఏదైనా సరే మాట ఇచ్చే ముందు 1-2 సార్లుగా ఆలోచించుకొని మాట ఇవ్వడం మంచిది. అయినంత వరకు కూడా చూద్దాం చేద్దాం లాంటి మాటలతో ఏదైనా సరే కార్యక్రమాన్ని దాటవేయడం వరకే ఈరోజు చేసినట్లయితే కనుక వీరు మంచి మేలును పొందగలుగుతారు. మరింత భవ్యమైనటువంటి ఫలితాలను పొందడానికి గాను ఈరోజు వృశ్చిక రాశి వారు అందరూ కూడా బాబావారి దర్శనం చేసుకోవడం కానీ, విశేషించి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఇష్టదేవతా మందిరాన్ని దర్శనం చేసుకొని ఆ ఇష్టదేవతా మందిరంలో మీకు తోచినటువంటి తత్సంబంధమైనటువంటి, అంటే మీకు శివుడు ఇష్టం, ఈరోజు శివాలయానికి వెళ్ళారు, శివ సంబంధమైన స్తోత్రం, అమ్మవారు అంటే ఇష్టం, అమ్మవారి దేవాలయానికి వెళ్ళారు, అక్కడ అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రం, ఇలా మీ ఇష్టదేవతా దేవాలయానికి వెళ్ళి అక్కడ ఇష్టదేవతా స్తోత్రాన్ని కనుక పారాయణ చేసినట్లయితే ఖచ్చితంగా ఈరోజు మేలును పొందగలుగుతారు. అంతేకాకుండా ఈ గురువారం రోజున గురువు యొక్క అనుగ్రహాన్ని అందించేటువంటి బాబావారి యొక్క దండకాన్ని కూడా శ్రవణం చేయండి. తద్వారా గురుబలాన్ని కూడా పొందినటువంటి వారు అవుతారు. అటువంటి భవ్యమైనటువంటి సాయిబాబా వారి యొక్క దండకాన్ని శ్రవణం చేద్దాం. జయ జయ గురునాథ శ్రీ సాయినాథ అనాథైకనాథ సదా భక్త చిత్తాదినాథ మహాభవ్య దివ్యాతి దివ్య ప్రభావ ప్రభా పూర్ణగాధ. హృదం భోజపీఠే భవన్మూర్తిమావాహయామి లసద్భావసింహాసనం కల్పయామి సుగంధాది పుష్పాక్షతైః ధూపదీపాదిభిః పూజయామి రసస్వాదు నైవేద్యమావేదయామి మహాదివ్య నీరాజనం దర్శయామి అనేకోపచారైః సదా పూజయామి శ్రీసుప్రభాతాది ఏకాంతసేవైః సదా పాదపద్మార్చనం మానసా కల్పయామి. భవద్దివ్య సద్భావనా భవ్య వాసంతమాశేన మన్మానసోద్యానవాటి సముత్సాహ సద్వైభవం ప్రాప్నుయాత్. అష్టాంగయోగాది నిష్టా చరిత్ర మహాయోగిరాజ మహాసిద్ధనాథ నమస్తేస్తు. దేహి సౌభాగ్యమారోగ్యమైశ్వర్య జ్ఞానాదికం దేహి సుస్థైర్య ధైర్యాదికం క్షేమయోగాదికం దేహి శ్రీకేవలానందమూర్తి మహాదివ్య కీర్తి చిదానంద స్ఫూర్తి విశుద్ధాంతరంగాంతరంగా కృపాపాంగా చిత్సంగ భయభంగ యోగీశ్వరేశ సమస్తాపరాధాన్ క్షమస్వ క్షమస్వ. భవక్షేత్రభూమ్యాం ప్రవేశేన త్వన్మంగళాకార సందర్శనేన స్ఫురద్భావనాధారమన్మానసం భావనాతీత శాంత్యాత్మకానంద చైతన్యధారాత్మకం
वाचिकं स्तोत्रगानादिसम्प्लावितं नेत्रमानन्दभावाश्रुभिः पूरितम् हस्तयुग्मं नमस्कारभावेन संशोभितम् जन्मचरितार्थमभवत् महासिद्धराजा भवद्वीक्षणानन्दकान्त्या सदा रक्षमा अक्षयानन्ददाता सदा त्राहि मां पुण्यशिर्डी महाक्षेत्र संवासा साईश्वरा पाहि मां पाहि मां पाहि मां। మనసులో జ్ఞానజ్యోతులు వెలిగించుకోవడానికి, తద్వారా జ్ఞాన ప్రకాశం చేత తాను చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా ఒక స్పష్టతని చూపించడానికి, ఎక్కడా కూడా ఎటువంటి దోషాలు లేకుండా రోజునంతా కూడా శుభప్రదంగా గడపడానికి, తానవ్వక తప్పించుకు తిరువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా తాను నొప్పించుకోకుండా ఇతరులను నొప్పించకుండా చక్కగా అందరినీ కూడా మేలుగా కలుపుకోబోతూ రోజునంతటిని కూడా శుభప్రదంగా గడుపుకోవడానికి గాను ఉపకరించేటువంటి బాబావారికి సంబంధించినటువంటి పరిహారమే కాగడహారతి. ఎవరైతే ప్రాతకాలంలో బాబావారి యొక్క దేవాలయానికి వెళ్ళి ఈ యొక్క కాగడహారతి ఇస్తుండగా బాబావారిని దర్శనం చేసుకొని గానం చేస్తారో, ఆ కాగడహారతి యొక్క పద్యాలు కానీ పాటలు కానీ మరాఠీ భాషలో ఉన్నటువంటి వాటిని ఏవైతే ఉన్నాయో వాటిని గానం చేస్తారో వారందరికీ కూడా ఖచ్చితంగా బాబావారి అనుగ్రహం కారణం చేత ఆ రోజంతా కూడా శుభప్రదంగా గడుస్తుంది. అటువంటి కాగడహారతిని ఇప్పుడు మనం శ్రవణం చేద్దాం. అయితే ఈరోజు మనకి ప్రదోషకాల పర్వం కూడా ఉంది. ప్రదోషకాల పర్వం గురించి స్కాంద పురాణం చాలా విశేషంగా చెప్తుంది. చాలా భవ్యమైనటువంటి రోజు ప్రదోషకాలం అంటే. ఎవరైతే ప్రదోషకాల పర్వం ఉన్నటువంటి రోజున సాయంకాలం పూట శివాలయానికి వెళ్ళి ఈశ్వర దర్శనం చేసుకుంటారో వారికి విశేషించి గ్రహశాంతులు కలుగుతాయని చెప్పని, సంపద వృద్ధి చెందుతుంది అని చెప్పని, ఈ యొక్క ప్రదోషకాల సమయంలో పరమేశ్వరుని దర్శనం చేసుకుని మనస్సులో ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక తీరుతుందని కూడా స్కాంద పురాణం తెలియజేస్తోంది. సాక్షాత్తు బాబావారు కూడా శివస్వరూపమే. అందుకనే ఈ రోజు కూడా బాబావారి దేవాలయాల్లో బాబాకి ఎదురుకుండా నందీశ్వరుడు ఉంటాన్ని మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉండవచ్చు. అటువంటి భవ్యమైనటువంటి ఈ రోజున ప్రాతకాలంలో కాగడహారతిని, సాయంకాలం వేళ మళ్ళా వెళ్ళి తిరుగు స్వామివారి యొక్క బాబావారి యొక్క దర్శనాన్ని చేసుకోవడం అనేది కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మనసులో ఉన్నటువంటి కోరికలు తీర్చుకోవడానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది. అటువంటి భవ్యమైనటువంటి కాగడహారతిని శ్రవణం చేద్దాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। जोडूनिया कर चरणी ठेविला माथा, परिसावी विनंती माझी पंढरीनाथा। असो नसो भाव आलो तुझिया ठाया, कृपा दृष्टी पाहे मजकडे सद्गुरु राया। अखंडित सावे ऐसे वाटते पायी, सांडोनी संकोच ठाव थोडासा देई। तुका म्हणे देवा माझी वेडी वाकुडे, नामे भव पाश हाती आपुल्या तोडी। उठा पांडुरंगा प्रभात समयोपातला, वैष्णवांचा मेला गरुड पारी दाटला। गरुड पारा पासुनी महा द्वारापर्यंत, सुरवरांची मांदे उभी जोडूनी हात। शुकसनकादिक नारद तुंबर भक्तांच्या कोटी, त्रिशूल डमरू घेऊनी उभा गिरिजेचा पती। कलियुगीचा भक्त नामा उभा कीर्तनी, पाठी मागे उभी डोळा लावूनिया जनी। उठा उठा श्री साईनाथ गुरु चरण कमल दावा। आधि व्याधि भवताप वारुनी तारा
रजनी विलया परिहि अज्ञानासे तुमची भूल वियोग माया शक्ति न यत्किंचित हि तिजला साराया तुम्हीच ते सारुनि दावा मुख जनताराया भो साईनाथ महाराज भवति मिरनाश करवी अज्ञानी अमे किती तव वर्णावी थोरवी ती वर्णिता भागले बहुवदनी शेष विधि कवी सकृप होऊनि महिमा तुमचा तुम्हीच वदवावा आधी व्याधी भवतापवारुनि तारा जड जीवा उठा उठा श्री साईनाथ गुरु चरण कमल दावा आधी व्याधी भवतापवारुनि तारा जड जीवा भक्त मनी सद्भाव धरुनि जे तुम्हानुसरले ध्यायास्तवते दर्शन तुमचे द्वारे उभे ठेले ध्यानस्ता तुम्हास पाहुनी मन मुचे धाले परित्वद वचनामृत प्राशायाते आतुर झाले उघडोनि नेत्र कमला दीनबंधो रमाकांता पाहि वा कृपा दृष्टे बालका जशी माता रंजवी मधुरवाणी हरिताप साईनाथा अमीच फुले कार्यास्तव तुझ कष्टवितो देवा सहन करशील ऐकुनि द्यावी भेट कृष्ण धावा उठा उठा श्री साईनाथ गुरु चरण कमल दावा आधी व्याधी भवतापवारुनि तारा जड जीवा उठा पांडुरंगाता दर्शन द्या सकळा झाला ऋणोदय सरली निद्रेची वेळा संत साधू मुनी अवघे झाले ती गोळा सोळाशे जे सुख आता बघू द्या मुख कमळा रंगमंडपी महाद्वारे झाले से दाटे मन उतावेळ रूप पहावया दृष्टी राही रखुमाबाई तुम्हा येऊ द्या दया शेजे हालवुनी जागे करा देवराया गरुड हनुमंत उभे पाहती वाट स्वर्गीचे सुरवर घेऊनी आले वो भाट పంటి నొప్పి అనేది కనబడకుండా బాధించేటువంటి అంశం. పంటి నొప్పి వస్తే ఎంత బాధ కలుగుతుందో అనుభవించేటువంటి వాడికే తెలుస్తుంది. ఈ దంత రోగాలతో బాధపడడానికి కారణం సర్వసాధారణంగా జాతకాలను అనుసరించి గురుశనులు అవుతూ ఉంటారు. అందుకని గురువుకి శనికి ప్రీతి కలిగించేటువంటి కార్యక్రమాలు కనుక చేస్తూ వచ్చినట్లయితే పంటికి సంబంధించినటువంటి అనారోగ్యాలు కలగకుండా మనల్ని మనం రక్షించుకోవడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. పంటి నొప్పి వచ్చిన తర్వాత పరిహారం చేసుకునే దానికన్నా ముందు నుంచే జాగ్రత్త పడుతూ ఉన్నట్లయితే అసలు పంటి నొప్పి రాకుండా నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇందుకు ఏమి చేయవచ్చు అని అంటే ప్రతి గురువారం కూడా నానబెట్టినటువంటి శనగలతో దండగుర్చి బాబావారికి హారంగా సమర్పించవచ్చు. లేదా మీ యొక్క నవగ్రహాలు ఏవైతే ఉన్నాయో సమీపంలో ఉండేటువంటి నవగ్రహాలు ఏవైతే ఉంటాయో వాటిలో ఉండేటువంటి గురుగ్రహానికి పోని హారంగా ఈ యొక్క శనగల దండని వేయాలి. ఇలా ప్రతి గురువారం చేస్తూ వెళ్ళాలి.
అంతేకాకుండా ప్రతి శనివారము కూడా వడమాలను ఆంజనేయ స్వామి వారికి సమర్పణ చేయాలి. వడమాలను ఆంజనేయ స్వామి వారికి సమర్పణ చేసేటప్పుడు సాధారణంగా ఏంటంటే చాయ పప్పుతో చేసినటువంటి వడమాలని వాడుతూ ఉంటారు. అలా కాకుండా పొట్టు మినపప్పుతో ఉన్నటువంటి వాటితోనే గారెలు వండి వాటితో చేసినటువంటి వడమాలని గనక స్వామివారికి సమర్పణ చేసినట్లయితే ఈ పంటికి సంబంధించిన పోట్లు రాకుండా ఉంటాయి. అంతేగాక దంతాలకు సంబంధించిన ఇటువంటి ఇబ్బందులు కూడా ఇతరత్ర ఏ ఇబ్బందులు కూడా కలగకుండా ఉంటాయి. అందుకనే దంత సంబంధమైనటువంటి సమస్యలు ఏవి కూడా రాకుండా ఉండాలి అని అంటే ప్రతి గురువారం కూడా నానబెట్టి గుచ్చినటువంటి తయారు చేసినటువంటి దండ ఏదైతే ఉందో శనగలతోటి దాన్ని బాబావారికి కానీ లేక గురుగ్రహానికి కానీ సమర్పణ చేయాలి. ప్రతి శనివారం కూడా పొట్టు మినపప్పుతో తయారు చేసినటువంటి గారెల దండను ఈ యొక్క ఆంజనేయ స్వామి వారికి సమర్పణ చేయాలి. ఇలా ఎంతకాలం అనంటే నెలలో వచ్చే ఏదైనా ఒక గురువారం ఒక శనివారం చొప్పున ఎల్లకాలము చేసుకోవడం శ్రేయోదాయకమైనటువంటిది. ఇటువంటి క్రియా విశేషాలతోటి స్తోత్ర వైభవాలతోటి రేపటి అభిషేకం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్వస్తి. జ్యోతిర్వైద్య నిపుణులు తేజస్వి శర్మను సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9391166344. ఈమెయిల్ tejasvi.astro@gmail.com.